A proton and an alpha particle are placed in an electric field. The force acting on them are F1 and F2, and their accelerations are A1 and A2 respectively. Then that means F1కి F2కి రిలేషన్, అదేవిధంగా A1కి A2కి రిలేషన్ని మనకి కాల్కులేట్ చేయమన్నాడు. ఓకే, ఇక ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇచ్చిన డేటా ఏంటి? ఏ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్ ఆర్ ఇన్ ద సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. ఫోర్సెస్ యాక్టింగ్ ప్రోటాన్ మీద F1 అనుకుందాం, ఆల్ఫా పార్టికల్ మీద F2 అనుకుందాం. ఇక యాక్సలరేషన్ ఆఫ్ ప్రోటాన్ A1, ఆల్ఫా పార్టికల్ యొక్క యాక్సలరేషన్ A2 అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్స్ టు ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్స్ వే F ఈక్వల్స్ టు QE. సో అకార్డింగ్ టు దట్ ప్రోటాన్ మీద ఫోర్సు F1 ఈక్వల్స్ టు E ఇంటూ E. ఆల్ఫా పార్టికల్ చూసుకున్నట్లయితే ఆల్ఫా పార్టికల్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. సో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి ప్రోటాన్స్ మాత్రమే మనకి ఛార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి F2 ఏమవుతుందంటే ఛార్జ్ 2E కాబట్టి 2E ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాని ప్రకారం చూసినట్లయితే F2 అనేది డబుల్ ద F1కి ఈక్వల్. అంటే ప్రోటాన్ యొక్క ఫోర్స్ అనేది డబుల్ చేసినట్లయితే మనకి ఆల్ఫా పార్టికల్ యొక్క ఫోర్స్ వస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ F1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు F2. ఇక యాక్సలరేషన్ దగ్గరికి వస్తే న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం మనకి F ఈక్వల్స్ టు ma. దాని నుంచి మనకి యాక్సలరేషన్ అనేది మాస్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఓకే, ప్రోటాన్ యొక్క మాస్ m∧p అనుకుందాం, ఆల్ఫా పార్టికల్ యొక్క మాస్ m∧α అనుకున్నట్లయితే మాస్ ఆఫ్ ఆల్ఫా 2 ప్రోటాన్స్ మాస్ ప్లస్ 2 న్యూట్రాన్స్ మాస్, సో టోటల్గా 4 టైమ్స్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఉంటుంది. సో A2 ఈక్వల్స్ టు 2F1/4mp, దట్ ఈక్వల్స్ టు F1/2mp. అంటే యాక్సలరేషన్ ఆఫ్ ప్రోటాన్ తీసుకుంటే F1/mp అయితే ఆల్ఫా పార్టికల్ యొక్క యాక్సలరేషన్ F1/2mp. దట్ మీన్స్ హియర్ A1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A2. రిలేషన్ బిట్వీన్ దెమ్ అడిగినట్లయితే A1 ఈక్వల్స్ టు 2A2. థ్యాంక్ యూ.